హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో 15 నిమిషాల్లో చాలా సింపుల్గా గ్యాస్ కూడా వెలిగించే పని లేకుండా స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇన్స్టెంట్ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి పావు కప్పు వరకు పాల పొడిని వేసుకోండి. మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పాల మీగడని వేసుకోండి. పాలు కాచుకున్న తర్వాత పైన మీగడ వస్తుంది కదా, ఆ మీగడ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార పొడిని వేసుకోండి. పంచదారని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నారంటే ఈ విధంగా పొడిలాగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. మనం దీన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకు 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను పోసుకోండి. ఇలా పోసుకొని చక్కగా పేస్ట్ లాగా కలుపుకోండి. మరీ జారుగా ఉండకూడదు. ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, కొద్దిసేపు అలా చల్లగా అవుతూ ఉంటుంది. ఈలోపు వేరొక గిన్నెని తీసుకుని అందులోకి 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకోండి. తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు పాలను పోసుకోండి. అండ్ ఈ పాలను కూడా కాచి చల్లార్చినవే తీసుకోవాలి, వేడి పాలను వాడకూడదు. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార పొడిని వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫస్ట్ చక్కగా కలిసేట్లు కలుపుకోండి. ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు ముక్కల్ని కూడా వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా ముక్కల్ని కూడా వేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. తర్వాత ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా వేడి పాలను పోసుకుని అందులోకి కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకుని వాటిని ఇందులో పోసుకోండి. పాలు అనేవి మరీ వేడిగా ఉండకూడదు, లైట్ వేడిగా ఉంటే సరిపోతుంది. అండ్ ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేయండి, ఉంటే వేసుకోండి, కలర్ వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి, చల్లగా అవుతుంది, చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత వేరొక గిన్నెని తీసుకొని అందులోకి ఒక 1/2 కప్పు వరకు పాలను పోసుకోండి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార పొడిని వేసుకోండి. వేసుకుని జస్ట్ ఒకసారి అలా కలుపుకుని ఈ పాలను కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత 4 బ్రెడ్ పీసెస్ని తీసుకోండి. ఇవి మిల్క్ బ్రెడ్ అయితేనే బాగుంటుంది. తర్వాత ఈ బ్రెడ్కి సైడ్న ఉండే బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే చూడడానికి బాగుంటుందని ఇలా కట్ చేశాను. ఇలా మిగిలిన అన్ని బ్రెడ్ పీసెస్ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ కట్ చేసుకున్న బ్రెడ్ పీస్ని తీసుకుని మనం ముందుగా థిక్ పేస్ట్ లాగా ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసాం కదా, ఆ పేస్ట్ని తీసుకుని ఆ బ్రెడ్ పీసెస్ మీద ఇలా అప్లై చేసుకోండి. ఇలా ఒక పీస్కి అప్లై చేసిన తర్వాత వేరొక బ్రెడ్ పీస్ని తీసుకుని దాని మీద పెట్టుకోవడమే. ఇలాగే మిగిలిన అన్ని బ్రెడ్ పీసెస్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని మీరు ఎందులో అయితే సర్వ్ చేయాలి అనుకుంటారో ఆ ప్లేట్ని తీసుకుని మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా పెట్టుకోండి. ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాలు పంచదార కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పాలని దీని మీద పోసుకోండి. ఈ పల్చటి పాలు పోసుకోవడం వల్ల బ్రెడ్ అనేది తొందరగా సాఫ్ట్ అవుతుంది. తర్వాత రెండోసారి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని ఆ మిశ్రమాన్ని ఇప్పుడు వేసుకొని చక్కగా ఎంజాయ్ చేసేయడమే. చాలా సింపుల్, అప్పటికప్పుడు 15 నిమిషాల్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో కొద్దిగా పిస్తా పలుకులు వేసుకుని గార్నిష్ చేసుకుంటే సూపర్ అండ్ టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ కూడా వెలిగించాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.